ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పక్షాన వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ప్రసంగాంశం ఏమిటంటే అయ్యో. ఏంటండి మన ప్రసంగాంశం ఏంటండి? అయ్యో. ఈ పదాన్ని మనం సాధారణంగా ఎప్పుడు వాడతామండి? అయ్యో అనే పదాన్ని పరిస్థితి చేజారిపోయినప్పుడు, పరిస్థితి విషమించినప్పుడు, అక్కడ విషయం ఆల్రెడీ జరిగిపోయినప్పుడు, దాన్ని ఇంకా సరిచేయలేము అనుకునేటువంటి పరిస్థితుల్లో మనం అయ్యో అనే పదాన్ని వాడతాం. ఈ అయ్యో అనే పదాన్ని ప్రయోగిస్తే అక్కడ అంటే కొంత నష్టం ఏర్పడింది, లేకపోతే కొంత నష్టం జరిగింది అని మనం సులభంగా గ్రహించవచ్చు. చాలాసార్లు మనం ఈ పదాన్ని యూజ్ చేస్తాం కదండి. మరి మనుషులే ఈ పదాన్ని యూజ్ చేస్తే అక్కడ ఏదో జరిగింది, నష్టం అని మనకు అర్థమవుతుంది. మరి దేవుడే, సాక్షాత్ ప్రభువారే ఈ పదాన్ని ఒక అధ్యాయంలో 7 సార్లు యూజ్ చేస్తే, లేకపోతే వాడితే అక్కడ జరిగినటువంటి నష్టాన్ని మనం అంచనా వేయగలమండి. అక్కడ జరుగుతున్నటువంటి ఆ హీనమైనటువంటి పరిస్థితులని మనం అంచనా వేయగలమండి అంటే అంచనా వేయలేం. ప్రభునందు ప్రియులరా, అది మరొక అధ్యాయం ఏమీ కాదు కానీ మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ ప్రభువారు శాస్త్రులు పరిసయ్యుల్ని ఉద్దేశిస్తూ ఈ అధ్యాయం అంతా కూడా మాట్లాడినట్టు మనకి కనబడుతుంది. వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే వాటిని గురించి యేసుప్రభువారు ఈ అధ్యాయంలో మనకి తెలియజేస్తున్నారు. వీరిని గురించి మాట్లాడుతూ ప్రతిసారి కూడా యేసుప్రభువారు అయ్యో అని అన్నారు. ప్రభునందు ప్రియులారా, మరి వీరి విషయంలో ఏమి జరిగింది, వీరి విషయంలో జరిగినటువంటి నష్టం ఏమిటనేదే ఈరోజు మన ప్రసంగాంశం. ఏంటండి ఈరోజు మన ప్రసంగాంశం? అయ్యో. ఇదే అధ్యాయం 23వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చదవండి. చూడండి. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా. చూడండి ఏం చేస్తున్నారంట, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు. చూడండి, ప్రవేశించు వారిని ప్రవేశింపరు, ప్రవేశింపనీయకుండా చేస్తారు అని చెప్తున్నారు. చూడండి, వీళ్ళు ఏం చేస్తారంట, శాస్త్రులు పరిసయ్యులు అనేవారు పరలోక రాజ్యమును మూసివేస్తారంట. పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి త్రోవను ఏం చేస్తారంట, మూసివేస్తారంట. వీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, ప్రవేశించాలి అనుకునే వారిని వీరు ప్రవేశింపనీయరు. అంటే వీళ్ళ పరిస్థితి ఎంత విషమంగా ఉందో ప్రభువారు మొట్టమొదటి మాట ఏం చెప్పారంటే అయ్యో. ఏంటండి అయ్యో అంటే పరిస్థితి విషమించిందా లేదా? విషమించిందా లేదండి? ఈరోజు అనేక మంది దుర్బోధల చేత వాక్యాన్ని వక్రీకరించి వారు ఏం చేస్తున్నారు అంటే వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఎందుకంటే వాక్యాన్ని వక్రీకరించినందుకు వారు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు. ఆ వక్రీకరించిన వాక్యాన్ని అనేక మంది రుద్ది వారి మనోభావాలు చెడగొట్టి వారిని కూడా ఏం చేస్తారు, ప్రవేశింపనీయరు. యేసు ప్రభువారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును. అటువంటి మార్గమైనటువంటి క్రీస్తు వారి యొక్క ఉపదేశాలను వారికి వెళ్లకుండా ఆ పరలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని వీళ్ళు ఏం చేస్తారంట, మూసివేస్తారంట. మన పెద్దలు పూర్వీకులు ఒక మాట చెప్పారండి. ఏమిటంటే అది గడ్డివాము దగ్గర కుక్క తను తినదో ఇతరులను తిననివ్వదు. ఈ సామెత మన లోకంలో చాలా
ఎక్కువగా వాడుతూ ఉంటారు. గడ్డివాము దగ్గర ఉన్నటువంటి కుక్క ఏం చేస్తుందంట, అది తినదు, ఇతరులను తిననివ్వదు. ఈ సామెత చూడండి, ఈ పరిసయ్యులు శాస్త్రులకు కరెక్ట్గా అతికించినట్టు సరిపోతుందా లేదా? వీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. వారి వక్ర బోధల ద్వారా, వారి అబద్ధ బోధల ద్వారా ఏం చేస్తున్నారంటే, ఇదిగో పరలోకపు రాజ్యానికి వెళ్ళవలసినటువంటి ఆ మార్గాన్ని ఏం చేస్తున్నారండి, మూసివేస్తున్నారంట. మరి ఆ మొదటి శతాబ్దంలో యేసు ప్రభు వారు ఉన్న కాలంలో పరిస్థితి మరి విషమించిందా లేదా? విషమించిందా లేదండి? విషమించింది. ఇదిగో సత్యమైనటువంటి వాక్కు, సత్యమైనటువంటి వాక్యం వారికి, అంటే సమాజంలో ఉన్నటువంటి దైవ భక్తులకి అందనివ్వకుండా వీరు ఏం చేస్తున్నారంటే దాన్ని వక్రీకరిస్తున్నారు. దీన్ని ఉదాహరిస్తూ అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ వచనంలో అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే ఒక్కసారి చూడండి. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను చూడండి, కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసును. పెద్దవారు ఒకరు చదవండి అది. దేవుడి స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు. చూడండి, క్రీస్తు వారేమో ఎవరి స్వరూపమో? దేవుని స్వరూపం. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఎవరి యందు వసించుచున్నదంటే క్రీస్తునందు వసించుచున్నది. యేసువారు ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపం. దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు మహిమను చూడండి, క్రీస్తు యొక్క మహిమను కనపరిచేది ఏంటంటే ఈ లోకంలో సువార్తే. అటువంటి సువార్తను ఏం చేస్తున్నారంట? చూడండి, సువార్తను ప్రకాశింపబడినివ్వటం లేదంట. సువార్తను ఏం చేయడం లేదు? ప్రకాశింపబడినివ్వడం లేదంట. సువార్త ప్రకాశిస్తే ఏమవుతుందండి? అనేకులకు వెలుగుమయ్యి అనేకులను పరలోక రాజ్యం వైపుకి నడిపిస్తుందంట. ప్రకాశింపకుండానట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అలియాస్ యుగ సంబంధమైన దేవత అంటే అలియాస్ అపవాది, సాతాను, ఘట సర్పం ఏం చేస్తుందంట? అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది అని చెప్తున్నాడు అన్నమాట. చూడండి, ఒకనాడు శాస్త్రులు పరిసయ్యులు వారి యొక్క మనోనేత్రాలకు కూడా ఏం చేసింది? క్రీస్తు వారు బోధిస్తున్నా సరే వారు ఆ సువార్త ప్రకాశంలో ఉండలేకపోతున్నారు. ఆ సువార్త ప్రకాశమును వారు అనుభవించలేకపోతున్నారు. ఆ సువార్త ప్రకాశమును వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు ఏం చేసిందండి? గుడ్డితనము కలుగు చేసింది. ఈ రోజుల్లో కూడా ఉన్నారండి శాస్త్రులు పరిసయ్యులు వంటి స్వభావం కలిగినటువంటి వారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అయినటువంటి అపవాది చేత వారు అవిశ్వాసులు అయిపోయి అనేకులను అవిశ్వాసులుగా మార్చేస్తున్నారు. సత్యాన్ని ఆటంకపరుస్తున్నారు. మరి ఇటువంటి వారి మీద దేవుడు తీర్పు వస్తుందా రాదా? మీరు ఇలా చేస్తున్నారు, ఖచ్చితంగా మీరు దేవుడి తీర్పులోకి వచ్చి శిక్షను అనుభవిస్తున్నారు అని యేసు ప్రభు వారు చెబుతున్నారండి. ఒక పక్క వాళ్ళని చూసి జాలి కూడా వేస్తుంది. ఎందుకంటే దేవుని సత్యాన్ని అసత్యంగా వారు ఏం చేస్తున్నారంటే మార్చేస్తున్నారు. వారి యొక్క హీన స్థితిని బట్టి చూసి అయ్యో అంటున్నాడు యేసు ప్రభు వారు. సృష్టికర్త ఏమంటున్నాడు? అయ్యో అంటున్నాడు అన్నమాట. ఇంకా కొన్ని సందర్భాలు చూద్దామండి. 15వ వచనం, అదే అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. ఇప్పటివరకు 13వ వచనం చూసాం కదండి. 15వ వచనం, అయ్యో, మళ్ళీ అంటారు చూడండి, ఎగైన్
అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా. చూడండి, ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని ఏం చేస్తారంటే, సముద్రాన్ని భూమిని కూడా చుట్టూ వేస్తారంట. దేనికోసం? ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే రెండింతలు నరక పాత్రునిగా చేయుదురు. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి సముద్రమును భూమిని చుట్టూ వచ్చేస్తారు. కానీ అతడు కలిసినప్పుడు వాడిని మీకన్నా అధికంగా నరకపాత్రులుగా చేస్తారు. కింద నరకపాత్రుడు అనే దగ్గర ఫుట్నోట్లు ఏమని చూడండి, నరక కుమారునిగా. నరక కుమారులు అంటే ఎవరో? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే దేవుని కుమారుల్ని ఎలాగ మార్చేస్తున్నారంట? అపవాది కుమారులుగా, నరక కుమారులుగా మార్చేస్తున్నారంట. చూడండి, వీళ్ళు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేసేది దేవుడి గురించి మాటలు చెప్పడానికి కాదు, దేవుడి గురించి మాటలు చెబుతూ వారి యొక్క గుంపుని అభివృద్ధి చేసుకోవడానికి. వారి యొక్క గుంపుని ఏం చేస్తున్నారు? అభివృద్ధి చేసుకుంటున్నారు. మనుషులను దేవుడి వైపు తిప్పడం మానేసి మనుషులని తమ వైపు తిప్పుకుంటున్నారు. ఏంటండి, ఇప్పుడు దేవుణ్ణి అభిమానించకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? బోధకుల్ని ప్రేమిస్తున్నారు, బోధకుల్ని ఆరాధిస్తున్నారా లేదా? ఆరాధిస్తున్నారా లేదా? మరి ఇటువంటి విశ్వాసులు దేవునికి చెందినవారా, బోధకులకు చెందినవారా? ఎవరికి చెందినవారు? బోధకుల్ని ఆరాధిస్తూ, బోధకుల్ని ప్రేమిస్తూ ఇటువంటి విశ్వాసులు ఉన్నవారంటే వీరు ఎటువంటి వారు అంటే వీరు సరైనటువంటి విశ్వాసులు కానే కారు. ఇటువంటి గుంపును తయారు చేస్తున్నారంట. అందుకు యేసుప్రభువు వారు అయ్యో అంటున్నారు. ఏమంటున్నారు? అయ్యో. ఇలా గుంపుని తయారు చేస్తే మనుషుల వలన ఏంటి? వాళ్ళకి మెప్పు కలుగుతుంది. అయ్యో అప్ప ఆయన ఎంతమందిని తయారు చేశాడో చూడండి, ఆ మందిరంలో ఎంతమంది ఉన్నారో చూడండి అని ఏం చేస్తున్నారంట? గుంపుని తయారు చేస్తున్నారంట. అంటే వీరు ఇక్కడ దేవుడి యొక్క మెప్పును పొందటం లేదు, మనుషుల యొక్క మెప్పును పొందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మనిషిని దేవుడి వైపు తిప్పుకోకుండా వీరు ఏం చేస్తున్నారంటే వారి వైపు తిప్పుకుంటున్నారా లేదండి? చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. పౌలు ఏం చెప్తున్నాడంటే, అయ్యో నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నాను. ఒకవేళ నేను మనుషుల దయను సంపాదించుకుంటే నేను విస్తారంగా ఏం చేద్దును? గుంపుని పోగు చూద్దును. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. అయ్యో నేను మనుషుల దయను సంపాదించగోరుచున్నానా, దేవుని దయను సంపాదింప చూచుకొనుచున్నానా అని ప్రశ్న వేస్తున్నాడు. పౌలు జీవితాన్ని పరిశీలిస్తే ఎలా ఉందండి? మనుషుల దయను సంపాదించుకోవాలని బ్రతికాడా, దేవుని దయను సంపాదించుకోవాలని బ్రతికాడా? దేవుని దయను సంపాదించుకోలేనే అతని యొక్క ప్రయత్నం. చూడండి, నేను మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నానా? ఒకవేళ నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టిన వాడినైతే చూడండి, క్రీస్తు దాసుడిని కాకపోదును. ఒకడు క్రీస్తు దాసుడు అవ్వాలంటే దానికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి అర్హత ఏంటంటే మనం అనేక మంది గుంపులను తయారు చేయడం కాదు, అనేకుల్ని మనలో కలిపేసుకోవడం కాదు, అనేకులు దేవుడి వైపుకి తిప్పాలి. ఏంటండి? దేవుణ్ణి సంతోషపరిచేవాడే ఏమని చెప్తున్నాడు? క్రీస్తు
దాసుడు. వీరు వెళ్తున్నారు, ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు వెళ్తున్నారు, ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తున్నారు, సముద్రాన్ని భూమిని చుట్టూ వచ్చేస్తున్నారు. దానివల్ల దేవుడికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ఉందండి? రవ్వంత కూడా ప్రయోజనం లేదు, సంతోషము లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని వైపు తిప్పకుండా వారి వైపు తిప్పుకుంటున్నారు. వారి స్వప్రయోజనం కోసం వారిని వాడుకుంటున్నారు. అందుకనే దేవునికి వీరి యందు ఎటువంటి సంతోషమో లేదు. మరి వీరి క్రీస్తు దాసులా లేకపోతే అపవాది దాసులా? చెప్పండి. క్రీస్తు దాసులు అయితే ప్రభువుని సంతోష పెడతారు, దేవుణ్ణి సంతోష పెడతారు. అపవాది దాసులు అయితే ఎవరిని సంతోష పెడతారు? అపవాదిని సంతోష పెడతారు. ఈ వీరి విషయంలో కూడా యేసుప్రభు వారు ఏమన్నారు? అయ్యో, అంటే పరిస్థితి చేజారిపోతుందా లేదా? పరిస్థితి చేజారిపోతుందా లేదా? జారిపోతుంది. చూడండి 16వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 16వ వచనం. అయ్యో, చూడండి, వీళ్ళందరిని మార్గదర్శకులారా అంటే వాళ్ళు ఎవరో కాదు, మళ్ళీ ఈ శాస్త్రులు పరిచయుల గురించే. అందులైన మార్గదర్శకులారా. చూడండి, ఈ శాస్త్రులు పరిచయులు ఎలా ఉన్నారంట? నాటి సమాజంలో మార్గదర్శకులుగా ఉన్నారంట. పైకి మార్గదర్శకులుగా కనపడుతున్నారు, కానీ క్రీస్తు వారి విషయంలో, క్రీస్తు వారి దృష్టిలో వీరు ఎలా ఉన్నారంటే అందులైనటువంటి మార్గదర్శకులారా అని చెప్తున్నాడు. చూడండి, మీరు ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే, చూడండి, దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అసలు అందులో ఏమీ లేదంట. చూడండి, దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడై ఉన్నాడని చెప్పుదురు. అంటే చాలండి, దేవాలయం మీద ఒట్టు పెట్టినా పర్వాలేదు, కానీ దేవాలయంలో ఉన్నటువంటి బంగారం మీద ఒట్టు పెట్టకూడదు. దేవాలయం మీద ఒట్టు పెట్టేసినా ఏమీ ఉండదు, కానీ దేవాలయంలో ఉన్నటువంటి బంగారం మీద ఒట్టు పెడితే దానికి మాత్రం ఏ విషయంలో ఒట్టు పెట్టాడో ఆ విషయంలో వీడు ఖచ్చితంగా బద్ధుడై ఉన్నాడు. అంటే వీరి ఉద్దేశంలో ఏది గొప్పది? దేవాలయం గొప్పదా, దేవాలయంలో ఉన్నటువంటి బంగారం గొప్పదా? ఏది గొప్పదిగా భావిస్తున్నారు వీళ్ళు? దేవాలయంలో ఉన్నటువంటి బంగారం చాలా గొప్పది అని చెప్తున్నాడు. మరి ఇటువంటి వారిని చూసి యేసుప్రభువు అయ్యో అనకుండా మెచ్చుకుంటారండి. బలా నమ్మకమైన దాసుడు అంటారా? వీళ్ళు ఎవరంట? పైపెచ్చు మార్గదర్శకులు అంట, అందులైనటువంటి మార్గం. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, గుడ్డివానికి త్రోవ చూపితే వారిద్దరు కలిపి ఎక్కడికి వెళ్తారంట? గుంటలో పడిపోతారంట. అలా ఉందంట పరిస్థితి. మరి ఇప్పుడు దేవాలయం గొప్పదా, దేవాలయంలో ఉన్నటువంటి బంగారం గొప్పదా? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక చక్కని మాట బైబిల్లో నుండి చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు సొత్తు కాదు, మీ దేహం మీది కాదు, విలువ పెట్టి కొనబడిన వంటి వారు మీరు. కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అంటే దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగపడేది ఏంటి అని చెప్తున్నాడు పౌలు? దేహం. ఇంకా క్లియర్గా మనకి అర్థం కావాలంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ దేహమును ఆయనకు
చూడండి ఏం చేయమన్నాడండి, చదవండి ఒకసారి పెద్దోళ్ళు. కాబట్టి 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ అంటే ఇదిగో దేహమును దేవుని కొరకు వాడటం, దేహంతో దేవుణ్ణి మహింపరిచేటువంటి సేవ ఎటువంటిది ఏంటంటే యుక్తమైనది. మన ఆత్మ ఎల్లప్పుడూ దేవుని మహింపరచడానికి, దేవుని కనపరచడానికి సిద్ధమే. ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధం కాదని చెప్పారు కదా. మరి ఈ శరీరాన్ని కూడా ఏం చేయాలి, మనం దేవుని మహింపరచడానికి సిద్ధపరచాలా లేదా? సిద్ధపరచాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి భక్తి. ఇందాక అక్కడ మీరు గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం ఇందాక చదువుకున్నాం కదండి. మీ దేహము ఎవరి వల్ల అనుగ్రహించబడిందంట? దేవుని వలన అనుగ్రహించబడి మీలో ఉన్నటువంటి పరిశుద్ధము ఆత్మకు ఏమై ఉన్నదంట? ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. కాబట్టి మీరు ఏం చేయాలంటే దేహంతో దేవుణ్ణి మహిమ పరచాలి అని చెప్తున్నాడు అనమాట. దేహంతో ఏం చేయాలంటే దేవుణ్ణి మహింపరచాలి. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడు మనకి? ఆ దేహంతో దేవుణ్ణి మహింపరుస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, దేహం గొప్పదా, దేహం మీద ఉన్నట్టు బంగారం గొప్పదా? దేహాన్ని దేంతో పోల్చాడు? దేవాలయంతో పోల్చాడు. ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, చూడండి, దేహం గొప్పదా, దేహం మీద ఉన్నటువంటి బంగారం గొప్పదా? ఏది గొప్పది? దేహమే గొప్పది. ఇప్పుడు వీరు ఒట్టి దేని మీద వేస్తున్నారు? దేవాలయంలో ఉన్న బంగారం మీద వేస్తున్నారు. అంటే దేవాలయం గొప్పదనా వీరి ఉద్దేశంలో, లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి బంగారం గొప్పదనా? శాస్త్రులు పరిశీలన విషయంలో దేవాలయంలో ఉన్నటువంటి బంగారం చాలా గొప్పదని ఆలోచిస్తున్నారు. అసలుకి మీకు దేవాలయం అంటే ఏమిటో తెలియలేదు. ఈ దేహం అనేటువంటి దేవాలయంతో దేవుణ్ణి ఏ విధంగా మహింపరచాలో తెలియలేదు. దేవాలయంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువుల మీదే మీ కన్ను ఉంది కాబట్టి ఆ దేవాలయానికి సింబాలిక్గా ఉన్నటువంటి దేహం, మీకు దేవుడి చేత ఇవ్వబడినటువంటి ఈ దేహం మీద ఏం లేదు, మీకు ఎటువంటి దృష్టి లేదు. ఈ దేహాన్ని సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించాలనే ఆలోచన మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేనే లేదు అని చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందండి? అందుకే యేసుప్రభు ఏమంటున్నారు? అయ్యో అంటున్నారు. ఏమంటున్నారండి? అయ్యో అంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఎన్నిసార్లు అన్నారండి ఈ అధ్యాయంలో? 3 సార్లు. ఇంకో 4వ సందర్భాన్ని గమనిస్తే ఇదే అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 వచనం చూడండి. అయ్యో, మళ్ళా చూడండి, అయ్యో వేషధారులు అయినటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, చూడండి, మీరు ఉదీనాలోను, దేంట్లోనే ఉదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయములను అనగా, చూడండి జాగ్రత్తగా చూడండి, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. చూడండి, వాటిని మానక వీటికి చెయ్యవలసి ఉండును. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను దేవుడికి 10వ వంతు ఇస్తున్నట్టు. అంటే వాళ్ళు పండించిన పంట ఏదైనా సరే వాళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే 10వ వంతు దేవునికి ఇస్తున్నారంట. మంచిదే, అలా ఇవ్వడం మంచిదే. కానీ దానికన్నా గొప్పది మరొకటి ఉంది. దానికన్నా గొప్పది మరొకటి ఉంది. దాన్ని విడిచిపెట్టేస్తున్నారు మీరు.
న్యాయమును, అదేంటంటే న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టేస్తున్నారు. ఈ మూడింటిని మీరు విడిచిపెట్టేసి న్యాయము, కనికరము, విశ్వాసాన్ని విడిచిపెట్టేసి మేము 10వ వంతు ఇచ్చేస్తున్నాం కదా, మాకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదని అనుకుంటున్నారు. ఏమీ లేదని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? మీరు దానికన్నా ప్రాముఖ్యంగా, దశంభాగం కన్నా ప్రాముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే న్యాయం కలిగి ఉండటం, కనికరమును ప్రదర్శించడం, విశ్వాసమును కలిగి ఉండటం దశమ భాగము కంటే ప్రధానమైనది. ఆ ఇచ్చేటువంటి దశమ భాగాన్ని మీరు మానకుండా దానితో పాటు ఈ 3 అనుసరించండి అని చెప్పాడు అన్నమాట. అర్థమైందండి? అండి కూర అంతా వండేసామండి చక్కగా, దాంట్లో ఉప్పు వేయకుండా ఉంటే ఎలా ఉంటుంది? రుచి ఉంటుందా? నీవు ఎంత దశమ భాగం ఇచ్చినా సరే దేవుడికి ఏముండదు? రుచి ఉండదు. ఏముండదు? రుచి ఉండదు. అలాగా నువ్వు ఎంత ఇచ్చినా సరే, నువ్వు ఎంత ఇచ్చేసానన్న ఫీల్ అయినా సరే దేవునికి ఏముండదు? రుచి ఉండదు. ఎందుకు ఉండదు? వెయ్యవలసిన సరైనది వేయలేదు. ఏది రుచి కలిగిస్తుంది దేవునికి అంటే ఇదిగో న్యాయంగా ప్రవర్తించడం, కనికరం ప్రదర్శించడం, విశ్వాసాన్ని కలిగి ఉండటం. ఈ 3 దేవునికి రుచిగా ఉంటుంది. వీటితో పాటు నువ్వు దేవునికి నీ సంపాదనలో దశమ భాగం ఇస్తుంటే అది ఇంకా రుచిగా ఉంటుంది. అంటే వీరు చెయ్యవలసింది, ప్రధానంగా చేయవలసింది మానేసి వేరొక దానికి ఏం చేస్తున్నారంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నమాట. అనేకులకు అదే విధంగా వీరు బోధిస్తున్నారు. మనం కొత్త నిబంధనలను అయితే ఎలా ఇవ్వాలంటే దేవునికి వర్ధిల్లే కొలిది దేవునికి మనం ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాము. మరి వర్ధిల్లే కొలిది ఇచ్చేస్తాము, కానీ న్యాయాన్ని పాటించం, కనికరాన్ని చూపించం, విశ్వాసాన్ని కాపాడుకోము. ఈ మూడింటిని చేయకుండా మనం వర్ధిల్లిన కొలిది ఎంత ఇచ్చేసినా దేవుడికి ఏమన్నా ఉంటుందా? ఆనందం ఉంటుందా? నీ యందు ఉంటుందా? ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఒకనాడు అన్యాయస్తుడైనటువంటి నిన్ను దేవుడు ఏం చేస్తాడు? న్యాయవంతుడిగా తీర్చిదిద్దాడు. ఒకప్పుడు కర్కశంగా ఉండేటువంటి నిన్ను దేవుడు ఏం చేశాడు? ఇతరుల మీద కనికరపడేవాడిగా చేశాడు. అవిశ్వాసం అయినటువంటి నిన్ను ఒకప్పుడు దేవుడు ఏం చేశాడు? విశ్వాసిగా మార్చాడు. ఆయన బోధ ద్వారా, బాప్తీసం ద్వారా నీలో ఈ 3 లక్షణాలు పెడితే నువ్వు ఈ 3 లక్షణాలు వదిలేసి ఈ 3 లక్షణాలను నువ్వు ఆచరించకుండా దేవుడికి ఏదో ఇచ్చేస్తున్నాను, ఏదో గొప్పగా చేసేస్తున్నాను అని నువ్వు ఫీల్ అయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనమో లేదు అని చెప్తున్నాడు అన్నమాట. శాస్త్రులు పరిశీలన చేస్తుంది అదే. దేవుడి కోసం మేము అంత చేసేస్తున్నాం కదా, ఎంత ఖర్చు పెట్టేస్తున్నాం కదా, అంత ఖర్చు పెట్టేస్తున్నాం కదా అని అనుకుంటున్నారే కానీ ఆయన యొక్క ఆజ్ఞని ఫాలో అవ్వాలని మీరు గ్రహించడం లేదు. 51వ సంకీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున మాకు జ్ఞానము తెలియదు. దేవుడు నీ దగ్గర ప్రధానంగా కోరుకునేది ఏంటంటే సత్యమును కోరుచున్నాడు. ఎక్కడ? హృదయంలో, అంతరంగంలో సత్యము కోరుకునేటువంటి దేవుడు. నీ అంతరంగంలో నిజంగా సత్యం అనేది ఉంటే నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తావా లేదా? ఇతరుల మీద కనికరం చూపిస్తావా లేదా? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటావా లేదా? అంటే ఈ మూడిటిని భద్రం చేసుకునేది ఏమిటి అంటే ఇదిగో అంతరంగంలో ఎవరికైతే సత్యం ఉంటుందో వారు ఈ మూడిట్లో ఎలా ఉంటారంటే అగ్రగణ్యులుగా ఉంటారు. మరి ఎవరు సత్యం అంటే ఇదిగో నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. అంటే మన అంతరంగంలో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు వారు ఉండాలి. కానీ యేసుక్రీస్తు వారు ఎదురుగా ఉన్నా సరే వారు గ్రహించారండి.
ఆ? ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నటువంటి క్రీస్తు ఎదురుగా ఉన్నా సరే వాళ్ళు ఏం చేయలేదు, గ్రహించలేదు. వీరు అంతరంగంలో ఏం లేదు, సత్యము లేదు. సత్యము లేకుండా వీరు ఉండి ఏం చేస్తున్నారంటే, మేము దేవుడి కోసం అది చేయలేదే, దేవుడి కోసం ఇది చేయలేదా అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏమన్నాడు వాళ్ళని చూసి? అయ్యో అన్నాడు. ఇటువంటి వారు ఈ రోజు కూడా ఉన్నారండి, ఉన్నారా లేదా? వారిని చూసి కూడా ఏమంటాడు దేవుడు? పరలోకం నుండి అయ్యో అంటున్నాడు అనమాట. ఇక్కడికి ఎన్ని సందర్భాలు చూసా? 4. 5 వచ్చాయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. మరి వాళ్ళకి బుద్ధి వచ్చేలా కాదు లేదండి, అన్నిసార్లు అయ్యో 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 అంటుంటే. ఒక్కసారి మనం చూసి ఎవరన్నా అయ్యో అయ్యో అంటే ఆలోచిస్తాం లేదా? మనం ఏంటి పదే పదే ఇలా అంటున్నారని ఆలోచిస్తాం లేదా? ఆలోచిస్తాం. కానీ వారు ఆలోచించేటువంటి స్థితిలో లేరు. ఎందుకంటే వారి యొక్క మనోనేత్రాలకి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అయినటువంటి అపవాది ఏం చేశాడంటే గుడ్డితనాన్ని కలుగు చేసేసాడా? అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, చూడండి, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల ఎలాగంటే దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. చాలండి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు గిన్నెని ఎలా శుభ్రం చేస్తున్నారంట? వెలుపులంటే బయట, లోపల శుభ్రం చేయటాలంట. లోపల అంతా కూడా ఏముందంట? దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ అంటే చెడ్డ వాటితో నిండిపోయి ఉంది. కానీ మనం పాలు వేయించుకుంటాం కదండి, ఆ పాలు వేయించుకునేటువంటి గిన్నెని బయట కడిగేసి లోపల ఏం కడగకుండా పాలోడి దగ్గర తీసుకెళ్ళిపోతే వాడు ఏం చేస్తాడు? వేసేస్తాడు. కానీ ఏమైపోతాయి? ఎందుకు ఇరిగిపోతున్నాయి? ఎందుకు ఇరిగిపోతుంది? లోపల అపరిశుభ్రమైనటువంటివి ఉన్నాయి కాబట్టి. పైకి చూడడానికి ఎలా ఉందో తలతలా మెరిసిపోతుంది పాత్ర. అంటే ఇది చెడ్డవారైనటువంటి మనుషులను పోలి ఉంది. వేమన కూడా చాలా చక్కగా చెప్పాడు కదండి. వేమన మేడి పండు చూడు, పొట్ట విప్పు చూడు. మేడి పండు ఎలా కనపడుతుంది? పైకి నిగనిగలాడిపోతూ ఉంటుంది. బాగుంది కదా అని చూస్తే ఏముంటుంది? పురుగులు ఉంటాయి. దేవుడు ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎటువంటి వారంటే, ఇదిగో మీరు పాత్రను బయట శుభ్రపరిచేవారే కానీ లోపల శుభ్రపరుచుకునే వారు కాదు. మీరు ఆచార సంబంధమైనటువంటి ఈ శరీరాన్ని పవిత్రపరుచుకుంటున్నారు కానీ లోపల మీ మనసును మాత్రం పవిత్రపరుచుకోవడం లేదు. అది దాపుతోనూ అజితేంద్రియత్వంతోనే నిండి ఉన్నది. అందుకే నా ఎడల మీ మనసు ఏమైంది? విరిగిపోయింది. నా మాటలు మీకు అర్థం కావడం లేదు. ఈ రోజుకి చాలామంది ఏంటంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడతారా? ఇష్టపడు. పై సోకులే, పై డాబే. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు? హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు. ఒకని పై రూపము దేవుడు ఎప్పుడు కూడా లక్ష్య పెడతాడా? వాడు 8 అడుగులు ఎత్తున్నా, ఎంత అందంగా ఉన్నా వాడిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు లక్ష్య పెట్టాడు. లేకపోతే గొలియాతు కూడా దేవుడికి ఏమైపోతును? గొప్ప విశ్వాసం అయిపోతును. ఇశ్రాయేల్ కన్నా పెద్ద దేహదారుఢ్యం కలిగిన వాడు కదా గొలియాతు, అవునా కదా? పై రూపాన్ని లక్ష్య పెట్టి తన భక్తుడిగా చేర్చుకుంటే దేవుడు గొలియాతు ఏమవుతాడు? దేవుడికి ఎప్పుడో ఇష్టడు అయిపోతాడు. కానీ దావీదు ఎందుకు ఇష్టపడతాడంటే దావీదు అంతరంగాన్ని చూశాడు దేవుడు. అలా ప్రతి మనిషి యొక్క హృదయాన్నే చూస్తాడు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. చదవండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే యెహోవా
సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. చూడండి, ఈ సందర్భం తెలుసు కదండి. యెషయా కుమారుల్లో ఎవరిని రాజుగా చెయ్యాలి అని దేవుడు అనుకున్నప్పుడు సమూయేలు ప్రవక్తని పంపించి, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను బయలుపరుస్తాను, నీకు ఆ క్షణంలో ఎవరిని రాజుగా చెయ్యాలో నేను బయలుపరుస్తాను అని దేవుడు సమూయేలు ప్రవక్తని ఎవరి దగ్గర పంపించాడు? యెషయా దగ్గరికి పంపించాడు. ఆ సందర్భంలో యెషయా కలిగి ఉన్నటువంటి కొంతమంది కుమారులను చూసి దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనుష్యుడు ఇతనే అనుకున్నాడు. అంటే ఒక ప్రవక్త కూడా దేని లక్ష్య పెడుతున్నాడు? దేని లక్ష్య పెడుతున్నాడండి? మనుషుల పై రూపాన్నే లక్ష్య పెడుతున్నాడు. అంటే మానవులకి సహజంగా ఉండేటువంటి స్వభావం అన్నమాట. ఏంటి? మనుషుల యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టడం. దేవునికి ఆ స్వభావం లేదు. ఆయన హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టాడు. ఇతను కాదు అంటే చివరికి ఎవరి దగ్గర? దావీదు దగ్గర చూపించి ఇతడే అన్నాడు. అతని ఎత్తును చూడు, అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టక మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. చూడండి, మనుషులు ఏం చేస్తారంట? పై రూపాన్ని లక్ష్య పెడుతారంట, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టుదురు అంట. మనం శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకొని, ఎంత పరిశుభ్రంగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనేది దేవుని దృష్టిలో అసలు మ్యాటరే కాదు. ఏంటండి? దేహాన్ని ఎంత శుభ్రంగా ఉంచి ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అన్నది దేవుడి విషయంలో మ్యాటరే కాదు. ఆయన ఆంతర్యమును పరిశీలించేటువంటి దేవుడు. నీ శరీరాన్ని చక్కగా స్నానం చేసి ఈ శరీరాన్ని దేవుడి దగ్గర నడిపించి నీ హృదయంలో భయంకరమైనటువంటి ఆలోచనలు ఉంటే నీ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? నీ హృదయాంతరంగాల్ని ఎరిగేటువంటి దేవుడు మాట. ఈ శాస్త్రులు పరిచయాలు కూడా మేము నిష్ట ప్రకారం ఎంత పరిశుభ్రంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, అంటే లేవీయులకి ఆ ధర్మశాస్త్ర యుగంలో దేవుడు ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు? కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు నన్ను ఆరాధించేటప్పుడు శరీర శుభ్రత కూడా పాటించాలి. శరీర శుభ్రత పాటించలేని వాళ్ళు నన్ను పూజించడానికి అర్హులు కాదని ఆ ధర్మశాస్త్ర యుగంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడా లేదా? ఒకటి శవాన్ని ముట్టుకుంటే ఏం చేయమన్నాడు? వెళ్ళి వాడు స్నానం చేసి పవిత్రపరుచుకోవాలి. అప్పుడు వరకు కూడా వాడు ఏం చేయడానికి లేదు, సమాజంలోకి రావడానికి లేదు. కానీ ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు నడిపించడానికి ఏమై ఉన్నదంట? బాలశిక్ష కూడా ఉన్నది. సర్వసత్యం మనకి బయలుపరచబడింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అవన్నీ ఏంటండి? ఛాయారూపంలో ఉన్నాయి. నిజస్వరూపం ఏమైపోయింది? క్రీస్తునందు బయలుపడింది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? హృదయమందు నేను ఏం చేస్తానంటే సత్యమునే చూస్తాను, నీ హృదయాన్ని నేను లక్ష్య పెడతాను అంటున్నాడు. శాస్త్రులు పరిచయులు వీళ్ళ హృదయంలో ఏముందో, ఈ హృదయంలోంచి వేటిని తీసుకోవాలో వాటి మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా దృష్టి పెట్టారంటే వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దృష్టి పెట్టలేదు. కేవలం బాహ్య సంబంధమైనటువంటి పరిశుభ్రతకే వారు ఏమిచ్చారంటే విలువను ఇచ్చారు. అటువంటి వారితో దేవుడు అయ్యో అని మాట్లాడుతున్నాడు. అంటే పరిస్థితి ఏమవుతుంది? దేవుణ్ణి ఆరాధించే విధానం అయిపోతుంది. బాహ్యపరంగా ఆరాధిస్తున్నారు కానీ ఆత్మతోనూ సత్యంతోనే వీరు ఆరాధించడం లేదు. అటువంటి ఆరాధన చూసి దేవుడు ఏమంటాడంటే అయ్యో అంటున్నాడు. 27వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, చూడండి, మీరు సున్నము కొట్టిన, ఎంత చక్కగా ఉంటాయండి సున్నం కొట్టిన సమాధులు, చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. మీరు సున్నము కొట్టిన సమాధులని పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా చాలా చక్కగా కనపడును, అగుపడును, కానీ లోపలే ఉంటుందండి. సమాధిని తవ్వితే కుళ్ళు ఉంటుంది.
ఎముకలు ఉంటాయి. చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోను చూడండి సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు అలాగే మీరు వెలుపల వెలుపల నీతిమంతులుగా కనబడుదురు. చూడండి మనుషులకు వెలుపల నీతిమంతులుగా కనబడుతున్నారు, కానీ లోపల లోపల వేషధారణతోను వేషధారంతోనూ అక్రమంతోను నిండి ఉన్నారు. అక్రమంతోనూ నిండి ఉన్నారు. దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడు, కానీ వేషధారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్షమించడు. వీటిలో వేషధారణ ఎలా ఉందంట? సున్నం కొట్టబడినటువంటి సమాధిని పోలుందంట. పైకి శృంగారముగానే కనపడుతున్నారు వీరు, చాలా చక్కగా వీరు కనపడుతున్నారు, కానీ లోపల ఏముందని చెప్తున్నాడంట? సమస్త కల్మషము కుళ్ళుతో ఉంది అని చెప్తున్నాడు అనమాట. ఉన్నారండి ఇటువంటి స్వభావం గలవారు? ఉన్నారా లేదా? ఆనాడు శాస్త్రులు పరిశీలికి ఎటువంటి స్వభావం ఉందో ఈనాడు కూడా అటువంటి స్వభావం కలిగిన వారు చాలామంది ఉన్నారు. మరి ఈ కాలంలో ఇటువంటి వారిని చూసి దేవుడు ఏమనాలి? ఆ కాలంలో అయ్యో అన్నాడు, మన వల్ల ఏమైనా దేవుడికి సంతోషం ఉందా అంటే, ఈ కాలంలో మనల్ని కూడా చూసి ఏమంటాడు? అయ్యో అంటున్నాడు. మరి బలా అని ఎప్పుడు అంటాడు? బలా నమ్మకమైన దాసుడు అని ఎప్పుడు అంటాడు? చూడండి మనసు ఎలా ఉందంట? కల్మషంతో నిండిపోయిందంట. సున్నం కొట్టి పైకి చక్కగా కనపడేటువంటి సమాధి తవ్వి చూస్తే మనం ఎంత కల్మషం ఉంటుందో, ఈనాడు అనేకుల్లో నీతిమంతులుగా కనపడినా గొప్ప భక్తులుగా కనపడినా వారి హృదయాన్ని తవ్వి చూస్తే ఏం కనపడుతుందంట? కల్మషం కనపడుతుందంట. అందుకే యాకోబు పత్రికలో దేవుడు ఒక చక్కని మాట చెప్పాడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్తమైన కల్మషమును చూడండి ఏం మానేమన్నాడు? ఫస్ట్ ఏం మానేమన్నాడు? అక్కడేం చెప్పాడు? 27వ వచనంలో మీరు కల్మషంతో నిండిన వారే ఉన్నారు. ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? శాస్త్రులని పరిచయాలను ఉద్దేశించి చెప్పాడు. మీరు సమస్త కల్మషంతో నిండి ఉన్నారు. ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఏం చెప్తున్నాడు? అందుచేత సమస్త కల్మషమును చూడండి వెర్ర వీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే కల్మషం మన హృదయాల్లో ఏముంటుందంటే కల్మషంతో పాటు విర్రవీగుచున్న దుష్టత్వం అన్నమాట. దేని చూసుకొని? ఈ లోకాన్ని చూసుకొని విర్రవీగిపోతూ ఉంటామన్నమాట. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అటువంటి పరిసయ్యులు స్వభావం మీకు ఉండకూడదు. అందుకే మీరు ఎలా ఉండాలంటే కొత్త నిబంధనలు రాయించాడు. అయితే మీరు సమస్తమైనటువంటి కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని మీ లోపల నాటబడినదైనటువంటి వాక్యం, అది ఎటువంటి వాక్యం? మీ ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి ఆ వాక్యంను సాత్వికముతో అంగీకరించండి. అంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి కల్మషం పోవాలంటే, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం పోవాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించాలి. అంగీకరించడం మాత్రమే కాదు, వాక్యానుసారం నడుచుకోవాలి. అప్పుడే ఏమవుతుందని చెప్తున్నాడు దేవుడు. అప్పుడే మీరు సున్నం కొట్టిన సమాధులను పోలు ఉండరు. అలా దేని పోలు ఉండరు? పరిసయ్యులు శాస్త్రులాగా మీరు ఉండరు, నీతిమంతులై ఉంటారు. ఎలా ఉంటారండి? నీతిమంతులై ఉంటారు. పై రూపాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను లక్ష్య పెట్టను. అంటే వీరిని చూసి కూడా దేవుడు ఏమంటున్నాడు? అయ్యో అంటున్నాడు అనమాట. ఇక చివరికి 29వ వచనం, 13వ అధ్యాయం 29వ వచనం. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా ఏం చేస్తున్నారంటే ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారంట. నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము చాలండి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రవక్తల సమాధులు కడుతున్నారంట. నీతిమంతుల గోరీలను శృంగారించుచున్నారంట. చూడండి, పాత నిబంధనలో వచ్చినటువంటి అనేక మంది ప్రవక్తలను చంపేశారా లేదండి? చంపేశారా లేదా? దేవుడు లోకసువార్త 18వ అధ్యాయంలో అంటాడు, దేవాలయమునకు బలిపీఠమునకు మధ్య వధించబడినటువంటి జకరియా యొక్క
రక్తము నిమిత్తము మీకు నేను ప్రతిదండన చేస్తాను. నీతిమంతుల రక్తము అంతా కూడా మీ మీదకి వస్తుంది అని చెప్పాడా లేదా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవక్తలను చంపి వారి యొక్క సమాధుల్ని కడుతున్నారు. వారి యొక్క సమాధుల్ని ఏం చేస్తున్నారు? గోరెల్ని శృంగారిస్తున్నారు అన్నమాట, అలంకరిస్తున్నారు. ఇటువంటి వారిని చూసి దేవుడు ఏమన్నాడు? అయ్యో అంటున్నాడు. మీరు వారి సమాధులు కడుతున్నామని మురిసిపోతున్నారు, వారి గోరీలను శృంగారిస్తున్నామని మురిసిపోతున్నారు, కానీ నిజానికి వారిని చంపింది మీరే. యేసుప్రభువు వారు ప్రవక్త కదండి, ప్రవక్త, మనుష్య కుమారుడు. మరి అటువంటి ప్రవక్తను ఎవరు చంపేశారు? వీరేనా చంపేసింది? సిలువ వెయ్యి అని ఎవరన్నారు? వాళ్ళే, అటువంటి వారే అన్నారు. అంటే వీరు ప్రవక్తలను చంపేసి వారి యొక్క సమాధులను కట్టి వారి యొక్క గోరీలను అలంకరించి సంతోషపడుతున్నారన్నమాట. ఇటువంటి వారిని చూసి దేవుడు ఊరుకోడు. ఏమంటున్నాడంటే, నీతిమంతులు చిందించిన రక్తం బట్టి ఏం చేస్తానంటే తీర్పు దినాన్ని మిమ్మల్ని శిక్షిస్తాను, మీరు ఫలితం అనుభవించి తీరవలసింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. నాదా తీయండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. నాదా సత్యస్వరూపి, మా రక్తము నిమిత్తం. ఎవరి రక్తము నిమిత్తం? నాదా సత్యస్వరూపి. ఎన్నో వచ్చినండి ఇది? 6:10. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఇందువు మా రక్తము నిమిత్తము భూ నివాసుకులకు ప్రతిదండన చేయక ఇందువని బిగ్గరగా కేకలు వేసాయి. ఎవరిలో? నీతిమంతులైనటువంటి ఆత్మలు అంతటి బలిపీఠం కింద ఆత్మలను చూసి తిని వారు నాదా సత్యస్వరూపి, ఈ భూమి మీద ఉన్న వారికి మా రక్తం నిమిత్తము ఎన్నాళ్ళు తీర్పు తీర్చుక ఇందు. ప్రవక్తలు చంపేశారు కదా వాళ్ళు, అటువంటి శాస్త్రులు పరిసయ్యులు, ఇటువంటి వారందరి నిమిత్తం ఏం చేయమంటున్నారు? వాళ్ళు తీర్పు తీర్చమంటున్నారు. అంటే వీళ్ళు శాస్త్రులు పరిశీలు ఇటువంటి వారు అందరూ కూడా ఏం అవ్వబోతున్నారు? తీర్పులోకి రాబోతున్నారు, ప్రతిదండనకు లోనవుపోతున్నారు. అయ్యో, మీరు ప్రతిదండనకు వెళ్ళిపోతున్నారు, మీకు ఆ విషయం అర్థం కావడం లేదని వాళ్ళని చూసి అయ్యో అని ఒక పక్కన వారి హీన పరిస్థితిని చూసి ఏం చేస్తున్నాడు ప్రభు? జారి పడుతున్నాడు, వారిని హెచ్చరిస్తున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళకి అర్థమవుతుందా? వారు ఏం చేసేవారు? యేసుప్రభు వారితో వెళ్ళి ఆ వాక్యాన్ని, దానిలో సత్యాన్ని గ్రహించాలనుకునేవారు కాదు, దాంట్లో తప్పులు పట్టేవాళ్ళు అనుకున్నారు. ఏమనుకునేవారు శాస్త్రులు పరిసయ్యులు? ఆయనలో తప్పులు పట్టాను. ఆయన మహాద్భుతాలు చేస్తుంటే వీడు దయ్యము పట్టినవాడు కనుక ఇన్ని అద్భుతములు చేస్తాడు. దేవుడు ఒక్కడే పాపాలని క్షమించగలడు అని అన్నారు. మనుష్య కుమారుడికి భూమి మీద పాపమును క్షమించడానికి అధికారం కలదని యేసుప్రభువు చెప్తే ఏమన్నారు? దేవుడు ఒక్కడే పాపమును క్షమించగలడని ఆయన ఒక కౌంటర్ ఇస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? రివర్స్ కౌంటర్ ఇచ్చేస్తున్నారు, కానీ సత్యాన్ని గ్రహించడం లేదు. అటువంటి వారి గురించి, శాస్త్రులు పరిచయాల గురించి ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 7 సందర్భాల్లో దేవుడు ఏం చేశాడు? అయ్యో అని విచారిస్తున్నాడు. మరి ఇటువంటి స్వభావం మనలో ఒకవేళ ఉంటే మన గురించి కూడా దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఖచ్చితంగా దుఃఖిస్తాడు. మనలో కూడా చూడండి, బోధన అబద్ధ బోధకంగా మార్చేస్తున్నారు చాలామంది. ఏం చేస్తున్నారు? బోధనే అబద్ధ బోధకంగా మార్చేస్తున్నారు. తమ అవసరాలకి ఏం చేస్తున్నారు? ఒక గుంపుని తయారు చేసుకుంటున్నారు, కానీ ఆ గుంపుని దేవుని వైపుకి తిప్పాలని వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆలోచన అనేది ఉండటం లేదు. పైకి చాలా చక్కగా ఉన్నారు, కానీ లోపల భయంకరమైనటువంటి ఆలోచనలతో ఉంటున్నారా లేదా? ఉంటున్నారు. ఇటువంటి వారిని అందరినీ చూసి దేవుడు ఏమంటున్నాడండి? అయ్యో అంటున్నాడు.
ఇప్పుడు మన పరిస్థితి తీర్పు దినాన్న ఎలా ఉండాలండి? అయ్యో అన్నట్టు ఉండాలా, లేకపోతే బలా నమ్మకమైన మంచి దోసుడు అన్నట్టు ఉండాలా? ఆ? బలా నమ్మకమైనటువంటి మంచి దోసుడా అనే స్థితిలోనే మనం ఉండాలి. ఒకరు మన స్థితి చూసి అయ్యో అనే విధంగా మనము ఉండకూడదు. ముఖ్యంగా దేవుడు మనల్ని చూసి అయ్యో అని ఎటువంటి పరిస్థితులు కూడా అనకూడదు. కాబట్టి ఈ వాక్యం మనం అందరూ కూడా శ్రద్ధగా ఇందులో చెప్పబడినటువంటి విషయాలు మన జీవితంలో ఒకవేళ ఏమైనా ఉన్నాయేమో అని గ్రహించి వాటిని తీసేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నంలో దేవుడు తన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించబా